హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు రామాయణం నుంచి మనకు తెలియని ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చాను. ఇది చివరిదాకా చూడండి, బాగుంటుంది. రామాయణం అంటే అందరికీ తెలుసు. అంటే మొదటి నుంచి చివరిదాకా రామాయణం చదివిన వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది. కానీ ఇప్పటి తరం వాళ్ళకి రామాయణం గురించి చాలా వరకు తెలియదు. అంటే అందులో కొన్ని సందర్భాలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందామని ఈ కొత్త విషయాన్ని ముందు తీసుకొచ్చాను. చివరిదాకా చూడండి, స్కిప్ చేయవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎంత చదివినా చదవాలని అనిపించే మహా గొప్ప కావ్యం రామాయణం. ఇందులోని ప్రతి విషయం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. రామాయణం అనగానే శ్రీరాముడు పుట్టుక, సీతారాముల కళ్యాణం, రావణ సంహారం, పట్టాభిషేకం గురించి మాట్లాడతారు. ఇందులో మాట్లాడుకోవాల్సిన మరొక వ్యక్తి ఉన్నారు. ఆమె ఊర్మిళాదేవి, లక్ష్మణుడి ధర్మపత్ని. భర్త బాధ్యతను తన భుజాలపై వేసుకొని 14 సంవత్సరాలు నిద్రలోనే జీవితం గడిపింది. అలా చేయటం వెనుక ఒక కారణం ఉంది. అది ఏమిటంటే అయోధ్య మొత్తం శ్రీరాముడు పట్టాభిషేక్తుడు అవుతున్నాడని సంబరాలు జరుగుతున్నాయి. అంతా సంతోషంగా ఉన్న సమయంలో దశరథ మహారాజు భార్య కైకేయి చేసిన పని వల్ల అంతా తారుమారైంది. తన కొడుకుని పట్టాభిషిక్తుని చేయాలని శ్రీరాముడిని అడవులకు పంపించాలని కోరుతుంది. అన్న వెంటే లక్ష్మణుడు. అలా తండ్రి ఇచ్చిన మాటను జవదాడకుండా శ్రీరాముడు 14 ఏళ్ల పాటు వనవాసం చేశాడు. అన్న వెనకే తాను అన్నట్టు శ్రీరాముడి వెంట లక్ష్మణుడు కూడా అరణ్యవాసానికి బయలుదేరాడు. శ్రీరాముడు అంటే విపరీతమైన ప్రేమ, భక్తిభావం వల్ల లక్ష్మణుడు సదా అన్నను అనుసరించాడు. అందుకే అన్నదమ్ములు అంటే రామలక్ష్మణులుగా ఉండాలని చెబుతారు. రాముడి వెంట అరణ్యవాసానికి వెళ్ళి నిత్యం తన అన్నని కంటికి రెప్పలా కాపాడుకోవాలని లక్ష్మణుడు అనుకుంటాడు. అయితే భర్త వెనకే భార్య అన్నట్లు లక్ష్మణుడి సతీమణి ఊర్మిళాదేవి కూడా అడవికి వస్తా అని చెప్తుంది. అయితే అన్న వదినలను సంరక్షించుకోవడం కోసం తాను అడవులకు వెళ్తున్నాను చెప్తాడు. భార్య పక్కన ఉంటే తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేనని ఊర్మిళాదేవిని అడవికి రాకుండా అయోధ్యలోనే ఉండిపోమ్మని అంటాడు. అలా ఆమె అడవులకు వెళ్లకుండా ఆగిపోతుంది. కానీ భర్తతో సమానంగా సీతారాములను సేవించుకుంది. ఊర్మిళాదేవి భర్త వెంట వెళ్ళకపోయినప్పటికీ సీతారాముల కోసం బాధ్యతను మోసింది. 14 ఏళ్ల పాటు వారి కోసం నిద్రలోనే గడిపింది. ఎటువంటి ఆహారం తీసుకోకుండా 14 సంవత్సరాల పాటు నిద్రపోతూనే ఉంది. ఊర్మిళ అన్ని సంవత్సరాల పాటు నిద్రపోవడం వెనుక కారణం ఉంది. అదేమిటంటే లక్ష్మణుడి నిద్ర పంచుకున్న ఊర్మిళాదేవి. ఒకనాడు సీతారాములు కుటీరంలో ఉన్న సమయంలో లక్ష్మణుడు బయట వారికి కాపలాగా ఉంటాడు. అయితే కొద్దిసేపటికే లక్ష్మణుడిని నిద్రాదేవి సమీపిస్తుంది. తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఎటువంటి ఆటంకం కలిగించొద్దని కోరుకుంటాడు. తన అన్నావదులను సంరక్షించుకోవాలని, వారిని చూసుకోవడం కోసమే తాను అన్న వెంట అరణ్యానికి వచ్చినట్లు లక్ష్మణుడు నిద్రాదేవికి చెప్తాడు. ఈ 14 సంవత్సరాలు తనని విడిచి పెట్టమని కోరుకుంటాడు. అయితే ప్రకృతి ధర్మం తప్పకూడదని నిద్రనే ఎవరికైనా పంచాలని నిద్రాదేవత లక్ష్మణుడికి చెప్తుంది. దీంతో వెంటనే లక్ష్మణుడు తన నిద్రని తన భార్య ఊర్మిళాదేవికి ఇవ్వమని చెప్తాడు. ఆమెకి తన అభిప్రాయం తెలియజేస్తే తప్పక అంగీకరిస్తుందని అంటాడు. అలా ఊర్మిళాదేవి భర్త బాధ్యతను తన భుజాన వేసుకొని 14 ఏళ్ల పాటు ఎటువంటి ఆహారం తీసుకోకుండా తన జీవితం నిద్రలోనే గడిపింది. ఈ 14 సంవత్సరాలు లక్ష్మణుడు నిద్రాహారాలు మానేసి అన్నా వదినలకు సేవ చేస్తూ వారిని రక్షించుకున్నాడు. లక్ష్మణుడు 14 సంవత్సరాల పాటు నిద్రాహారాలు మానడం వెనక మరొక కారణం కూడా ఉందని అంటారు. రావణాసురుడు కుమారుడు మేఘనాథుడు 14 ఏళ్ళు నిద్రాహారాలు లేని వ్యక్తి చేతిలోనే మరణించేలాగా వరం పొందుతాడు. అలా లక్ష్మణుడి నిద్రను ఊర్మిళాదేవి పంచుకుంది. మేఘనాథుడిని సంహరించే అవకాశం లక్ష్మణుడికి దక్కింది. అడవులకు రాకపోయినా కూడా ఊర్మిళాదేవి సీతారాములకు అండగా భర్త బాధ్యతను నెరవేర్చి ఉత్తమ భార్యగా తన ధర్మాన్ని నెరవేర్చింది. శ్రీరామనవమిని శ్రీరాముడు జన్మించిన రోజుగా మాత్రమే కాకుండా పట్టాభిషిక్తుడైన రోజు కూడా పరిగణిస్తారు. ఇదే నవమి రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామచంద్ర ప్రభుకి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. So please subscribe and like my channel Om Shiva's World. Please subscribe and share this channel. Please subscribe. Thanks for watching. Thank you.